పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తే తాగేటోళ్ళు ఇంటురా అనులా అంతెందుకు వాళ్ళు కొన్ని సిగరెట్ డబ్బి మీదనే రాసుంటుంది క్యాన్సర్ వస్తుందని బొమ్మలు కూడా వేసుంటాయి. ఆయన కానీ చూసుకుంటూనే కొంటారు తాగుతారు. అంటే పానానికి ఆపద వస్తుందని ఎరుకయిండు కూడా తాగుతున్నారంటే వాళ్ళని ఏమనాలే. సరే ఇప్పుడు సిగరెట్ ముచ్చట ఎందుకు తీసినా అంటే అటు ఖమ్మంలా కొందరు పెద్ద సిగరెట్ ముట్టించిరు, ఎందుకు అరుచుకున్నారు రాని అగ చూసినవా సిగరెటే ఇది పోసినీకి ఇంత పొడుగున్నదేంది, ఇంతకు ఏం కంపెనీ సిగరెట్ ఎట్ట తాగుతారు, అసలు దీన్ని తయారు చేసింది ఎవరు అని అనిపిస్తున్నది కదా. ఖమ్మం మైదాన్లా ఇగో వీళ్ళు గిట్లా బాహుబలి సిగరెట్ను తయారు చేసిన వల్ల అందరు ఒక జాగలకు వచ్చి ముట్టిచ్చిరు. అగో దాన్ని ఎంతమంది పట్టుకున్నారో చూడిగా తాగుతారా ఏంది అనుకునేరు, కాదు కాదు అగో ప్రమాణం చేస్తాండు. ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం 2026 సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పటికీ ధూమపానం చేయను మరియు ఎలాంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు మరియు పరిచయస్తులను కూడా ధూమపానం పొగాకు ఉత్పత్తుల వినియోగం చేయకుండా ప్రోత్సహిస్తాను. ఇదే విషయాన్ని నా సహచరులు కూడా ప్రేరేపిస్తాను. పొగాకు మానండి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు నిర్మించండి. ఏందంటే సిగరెట్లు బీడీలు సుట్టలు ఎవ్వరు తాగొద్దని వీళ్ళు గిట్లా సోయ పట్టుకొస్తుర్రోళ్ళ జనానికి. సిగరెట్ తాగితే ఎంత లుక్సాన్ అవుతుంది, క్యాన్సర్ ఎట్లా వస్తుంది, కుటుంబాలు ఎట్లా సత్యనాశ అవుతుందో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేటందుకు ఇట్లా ఈ సిగరెట్ నువ్వు తయారు చేసి దీనికి దినాలు పెట్టిరా అన్నట్టు. కానీ ఏమాట కామాటెనులా సిగరెట్ తాగితే బీమార్లు వస్తాయి, హౌసు తాగుద్దని అందరికీ ఎరుకై ఉన్నదేనా. ఆయన కానీ ఎందుకు తాగుతారు కావచ్చు. ఇంకొకరికి మన సర్కారు వాళ్ళు కూడా పొగ తాగొద్దు తాగద్దని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి అడ్వర్టైజ్ చేయిస్తుంటుంది. సిగరెట్ ప్యాకెట్ల మీద కూడా బొమ్మలే ఇస్తున్నది. మరి ఇవన్నీ చేసే బదులు సప్పుడేక సిగరెట్ల మీదనే నిషేధం పెడితే ఒక్క శీతం అవుతుంది కదా. ఏమో పట్టురి.